కాలప్రయాణం అంటే టైం ట్రావెల్ ఈ మాట వినగానే మనకు సైన్స్ ఫిక్షన్ సినిమాలే గుర్తొస్తాయి కదూ. కానీ వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో దీని గురించి రాసి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరో 20 నిమిషాలు ఎక్కడో ఆగి తిరిగి వచ్చేసరికి మీ ఇల్లు, మీ ఊరు, మీ వాళ్ళు, మొత్తం ప్రపంచమే మాయమైపోతే? వినడానికే ఏదోలా ఉంది కదా. కాని అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఒక రాజు కథే ఇది. మన కథ మొదలయ్యేది ఇప్పుడు కాదు, కొన్ని యుగాల క్రితం. అదే సత్యయుగం. దాన్నే స్వర్ణయుగమని కూడా అంటారు. ఎందుకంటే అప్పుడు ప్రపంచమంతా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండేది. అసలు అప్పటి మనుషులకు మనకు చాలా అంటే చాలా తేడా ఉండేది. ఆ తేడా ఏంటో చూడండి. అప్పటివాళ్లు మనలా 6 అడుగులు కాదు, ఏకంగా 30 నుంచి 35 అడుగుల ఎత్తుండేవారు. వాళ్ల ఆయుష్ అది వాళ్ల చేతుల్లోనే ఉండేది. ఈ లోకం అప్పుడు కాలుష్యం లేకుండా ఎంతో సుగంధభరితంగా ఉండేదట. కుశస్థళి అనే ఆ అద్భుత నగరంలో మనుషులు దేవతల్లా పాపం, రోగం అనేవే లేకుండా జీవించేవారు. అంత పరిపూర్ణంగా ఉన్న ఆ రాజ్యానికి రాజు కకుద్మి, ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప పాలకుడు. మరి ఆయన కుమార్తె యువరాణి రేవతి. ఆమె సాక్షాత్తూ యజ్ఞ అగ్నినుంచి పుట్టినది. అందం, తెలివి, బలం దేనిలోనూ ఆమెకు సాటిలేరు. అంతా బానే ఉంది కాని రాజుగారికొకటే పెద్ద సమస్య. అదేంటంటే తన కుమార్తెకు సరిజోడి అయిన వరుడు భూమిమీదే లేడు. ఆమె ఎత్తు, ఆమె తేజస్సు ముందు ఏ రాజకుమారుడూ, ఏ యోధుడూ సరిపోలేదు. స్వయంవరం ఏర్పాటుచేస్తే వచ్చిన వాళ్లంతా ఆమెను చూసి తమను తాము చాలా చిన్నవాళ్లుగా భావించి తలదించుకుని వెనుదిరిగారు. ఎవ్వరూ ఆమెను వరించే సాహసం చెయ్యలేకపోయారు. ఇక చూసి రాజుగారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో ఎవరూ కనీసం ఊహించని పని. ఆయన ఏమనుకున్నారంటే, ఈ భూమిమీద నా కూతురికి తగినవాడు లేడు, కాబట్టి ఆమె భవిష్యత్తును సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే నిర్ణయించాలి అని అనుకున్నారు. అనుకోవడమే ఆలస్యం, బ్రహ్మలోకానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇక తండ్రీ కూతుళ్ళిద్దరూ తమ దివ్య రథమెక్కారు. అది మామూలు రథం కాదు, ఆలోచన వేగంతో ప్రయాణిస్తుంది. భూమి గురుత్వాకర్షణను దాటి విశ్వంలోకి దూసుకెళ్లారు. వాళ్ల కళ్లముందే నక్షత్రాలు పుట్టడం, నశించడం చూశారు. అలా ఒక్కో లోకాన్ని దాటుకుంటూ చివరికి సృష్టికి మూలమైన బ్రహ్మలోకం ద్వారం దగ్గరకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనే భౌతిక సూత్రాలు, చివరకు కాలం గడిచే వేగం కూడా పూర్తిగా మారిపోయింది. సరే, బ్రహ్మలోకానికైతే చేరుకున్నారు. కాని అక్కడికి వెళ్లేసరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక దివ్యమైన సంగీత కచేరీలో పూర్తిగా మునిగిపోయున్నారు. సరేలే, ఓ 2 నిమిషాలు ఆగుదాం అనుకున్నారు తండ్రి కూతుర్లు. ఆ సంగీతానికి వాళ్లు పూర్తిగా మంత్రముగ్ధులైపోయారు. ఎంతలా అంటే వాళ్లకి సమయమే తెలియలేదు. ఓ కొన్ని నిమిషాలే గడిచాయని అనుకున్నారు. ఎట్టకేలకు ఆ సంగీతం ముగిసింది. కకుద్మి రాజు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తన సిద్ధం చేసుకున్న వరుల జాబితాను ఎంతో గర్వంగా సమర్పించాడు. కాని ఆ జాబితాను చూసిన బ్రహ్మదేవుడు గట్టిగా విశ్వమంతా ప్రతిధ్వనించేలా నవ్వారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన, అదే సమయంలో భయంకరమైన విశ్వనియమాన్ని వివరించాడు. ఇదే విషయాన్ని కొన్ని వేల ఏళ్ల తర్వాత ఐన్స్టీన్ టైం డైలేషన్ అని చెప్పాడు. అంటే వేరువేరు ప్రదేశాల్లో కాలం వేరువేరు వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మ ఏమన్నారంటే, రాజా, నువ్వు ఇక్కడ ఆ ఒక్క పాట వింటూ నిలబడిన కొద్దిసేపట్లో భూమిమీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయని. ఒక చతుర్యుగమంటే సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలు కలిపితే ఒకటి. అంటే దాదాపు 11 కోట్ల సంవత్సరాలు వాళ్ళక్కడ నిలబడిన కొద్ది నిమిషాల్లోనే గడిచిపోయాయన్నమాట. అంటే ఆలోచించండి, వాళ్లు ఓ 20 నిమిషాలనుకున్న సమయం భూమిమీద కొన్ని కోట్ల సంవత్సరాలతో సమానం. అప్పుడు బ్రహ్మ అన్నారు, రాజా, నువ్వు పేరు చెప్పిన ఆ వరులు, వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్ళు, వాళ్ల వంశాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. నీ రాజ్యం, నీ నగరం ఏవీ ఇప్పుడు లేవు అని. ఒక్క క్షణంలో కకుద్మిరాజుకి తన ప్రపంచం మొత్తం కూలిపోయినట్టనిపించింది. అయితే బ్రహ్మ వాళ్లని అలా వదిలేయలేదు. రేవటికి ఒక కొత్త వరుడిని సూచించి వాళ్లకి ఒక కొత్త మార్గాన్ని చూపించారు. అలా వాళ్ళిద్దర్నీ ఇకపై తమది కాని భూలోకానికి తిరిగి పంపించారు. అక్కడి ప్రజలు అంటే వాళ్ళ సొంత వారసులే వాళ్ళని చూసి రాజు, యువరాణి అని గుర్తించలేదు. వాళ్ళని భయంకరమైన రాక్షసుల్లా చూసి భయపడ్డారు. ఇది వాళ్ళ కథలోని అసలైన విషాదం. తమ సొంత ప్రపంచంలోనే వాళ్ళు పరాయమాళ్లుగా మారిపోయారు. మరి బ్రహ్మ చెప్పిన పరిష్కారమేంటి? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడితో రేవతి వివాహం జరిపించడం. కాని ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది. రేవతి ఎత్తు 35 అడుగులు. బలరాముడు ఆమె నడుమెత్తు కూడా లేడు. అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలిని తీసుకున్నాడు.
దాని కొనతో రేవతి భుజం మీద మెల్లగా నొక్కాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. రేవతి శరీరం ఆ యుగానికి సరిపోయేలా చిన్నదయింది. అదొక రకంగా కాస్మిక్ సర్జరీ లాంటిది. ఇలా సత్యయుగానికి చెందిన యువరాణి ద్వాపరయుగానికి చెందిన వీరుడిని పెళ్లి చేసుకుంది. ఇది కేవలం ఇద్దరి వివాహం కాదు, రెండు భిన్నమైన యుగాల కలయిక, కోట్ల సంవత్సరాల కాలాన్ని కలిపిన బంధమిది. ఇక కుమార్తె వివాహం జరిగింది. తన బాధ్యత తీరిపోయింది. కాని కకుద్మిరాజుకు ఇప్పుడు ఈ ప్రపంచంలో తనకంటూ ఏమీ లేదు. తను కాలంలో వెనక్కి మిగిలిపోయిన ఒక ఒంటరి యాత్రికుడు. అందుకే తన కిరీటాన్ని, అన్ని బంధాలను వదిలేసి అంతిమ సత్యాన్ని వెతుక్కుంటూ హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ప్రయాణంలో ఆయన ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే, ఈ అనంతమైన విశ్వంలో మన జీవితాలు, మన రాజ్యాలు, మన గొడవలు అన్నీ కంటికి కనిపించని ఒక చిన్న క్షణం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక 20 నిమిషాలు ఎక్కడికైనా వెళ్లి తిరిగి వచ్చేలోపు మనకు తెలిసినంత కనుమరుగైపోతే అప్పుడు మనం పడుతున్న చింతలకు, మన ఆందోళనలకు ఏమైనా విలువుంటుందా? కకుద్మిరాజు కథ కేవలం ఒక టైం ట్రావెల్ కథ కాదు. ఈ అనంతమైన కాలం ముందు మనం దేనికి విలువిస్తున్నాం, ఏది నిజంగా ముఖ్యం అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది.